హాయ్ అండి, ఆంధ్ర వంటకాలకి స్వాగతం. ఈరోజు మన రెసిపీ చికెన్ కర్రీ అండి. ఈ కర్రీ రోటీ, చపాతీ, పుల్కా, రైస్లోకి ఎట్లోకైనా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకుని చిన్న అల్లం ముక్క, 2 ఇంచులు దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు, కొద్దిగా ఎండు కొబ్బరి, ఒక 6 లవంగాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు వేసుకుని పేస్ట్ చేసుకోవాలండి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక 1/2 కిలో చికెన్ ఇలా క్లీన్ చేసుకుని తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ సాల్టు, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుని ఈ చికెన్ ముక్కలన్నింటికి బాగా పట్టే వరకు బాగా కలుపుకోవాలండి. మనం ముందుగా ఇలా కలుపుకున్నామంటే చికెన్ చప్పదనం లేకుండా, నీసు వాసన లేకుండా ఉంటుందండి. ఇప్పుడు అలా కలిపేసుకున్నాక పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ఓ ప్యాన్ పెట్టుకున్న తర్వాత అందులోకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుని లైట్గా వేడైన తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు పొడవుగా చీరుకుని వేసుకోవాలండి. అలాగే 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేగించుకోవాలి. ఇలా లైట్గా వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ గార్లిక్ పేస్టు వేసుకోవాలండి. వెల్లుల్లిపాయ మీకు కావాలంటే మసాలాలు అయినా పేస్ట్ చేసుకోవచ్చండి. ఇలా కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, చికెన్ కూడా వేసుకుని 1 నిమిషం ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. చికెన్ మనకి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మసాలా కూడా వేసుకుని మసాలా పచ్చితనం పోయే వరకు సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. నేను చెప్పినట్లు చేసుకున్నారంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా టేస్ట్గా చేసుకోవచ్చండి కర్రీని. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలా 2 నిమిషాలు సిమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఇంకో 2 నిమిషాలు మనకి అలా ఉడికించుకోవాలండి. అప్పుడు ముక్క మసాలా అయ్యి బాగా పీల్చుకుని టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇలా మొత్తం బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటే మనకి కర్రీ కారం వాసన అలా లేకుండా చక్కగా ఉంటుందండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద గ్లాస్తో వాటర్ పోసుకోవాలి. ఒక 1/2 లీటర్ వాటర్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు వాటర్ కూడా మొత్తం అంతా ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసుకుని మూత పెట్టేసుకుని హై ఫ్లేమ్లో ఒక 3 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇలా 3 నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకుని మనకు సాల్ట్ అయితే సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చాలకపోతే కొంచెం వేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉడికించుకోవాలండి. మనకి ఇలా మధ్య మధ్యలో కదుపుకోవడం వల్ల ముక్క సమానంగా ఉడికి మెత్తగా ఉడుకుతుందండి. మనకి టేస్ట్ కూడా కర్రీ చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ పైకి తేలిందంటే మనకి ఇంచుమించుగా కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. చూస్తున్నారు కదా, గ్రేవీ ఇలా చిక్కగా వచ్చేసింది కదండి. ఇప్పుడు చివరిగా కొద్దిగా కొత్తిమీర జిమ్ముకుని మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి.